355వ నామము సంహృతాశేష పాషండ. ఓం సంహృతాశేష పాషండాయై నమః. పాషండత్వం అంటే అధర్మము అని చెప్పారు. పా అంటే వేదార్థము, వేద విరుద్ధమైన కర్మల్ని ఆచరించే వాళ్ళని పాషండులు అంటారు. ఇవి పూర్వం లేనివి ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు పూర్వము శివకేశవుల్ని పూజించేవాళ్ళు, మన దేవతలందరినీ పూజించేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఆ దేవుడని ఈ దేవుడని వచ్చి విదేశాల నుంచి కూడా దిగుమతి అయినటువంటి వాళ్ళు మన సంస్కృతిని రూపుమాపి చక్కగా భగవంతుణ్ణి ఆరాధించే వాళ్ళని వాళ్ళ దాంట్లోకి లాక్కెళ్ళి మాయలో పడేసి మభ్యపెట్టి వాళ్ళ దాంట్లోకి లాక్కెళ్ళి పాషండుల్ని చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక పూజ వద్దు, పునస్కారం వద్దు, విగ్రహం లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి, తీర్థం లేదు, ప్రసాదం లేదు, తీసుకోకూడదు అని అనేక రకాలుగా చెప్పి వాళ్ళని భ్రష్టు పట్టిస్తున్నారు. అదే పాషండత్వం, అధర్మంగా నడవటమే పాషండత్వం. అలా మరి మన దేశాన్ని చాలామంది ఇలా పట్టి పీడిస్తున్నారు. మన దేశాన్ని మరి మనకి ఉండాలి, ఎవరైనా అనేది మనకి ఉంటే సరిగ్గా ఎవరు ఏది చెప్పినా లొంగిపోకుండా, భ్రమపడకుండా, మాయలో పడిపోకుండా ఉండగలుగుతారు. మన దాని మీద మనకి దృఢత్వము, నమ్మకము, గట్టి నిలకడ ఉండాలి. లేకపోతే ఇలాగే మాయలో పడిపోతాం. ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా వచ్చి మా మతంలో చేరండి, మా ప్రార్థన చెయ్యండి, పోతాయి అంటారు. ఆ మతంలో ఉన్న వాళ్ళకి ఏమీ రోగాలు రావట్లేదా, కష్టాలు రావట్లేదా, చచ్చిపోవట్లేదా, బాధలు రావట్లేదా చూపించమనండి. మరి అట్లా అడగలేరు. అయ్యో కష్టం వచ్చింది తగ్గిపోతుందంట అని చెప్పి మారిపోతారు. పుట్టిన కాడి నుంచి ఉన్నటువంటి ధర్మాన్ని వదిలేసి అధర్మాన్ని పట్టుకుంటున్నారు. అదే భ్రష్టు పట్టిపోతున్నారు. దాన్ని వాళ్ళనే పాషండులు అంటారు. ఎందుకంటే ధర్మాన్ని వదిలేసిన వాళ్ళు, అధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళే పాషండులు. అటువంటి పాషండుల్ని అమ్మ ఆ పాషండత్వాన్ని వదిలిస్తుంది. ఆ పాషండత్వాన్ని వధిస్తుంది. అలా లేకుండా చేస్తుంది. మన సంస్కృతిని కాపాడి మన దేశాన్ని, మనల్ని కాపాడమని అమ్మని ప్రార్థించాలి. మన వల్ల కావట్లేదు. వీళ్ళందరినీ ఉద్ధరించడము, సంస్కరించడం అనేది మన వల్ల అవ్వటం లేదు. ఎవరు చెప్పినా, ఏది చెప్పినా వినటం లేదు. అలా వాళ్ళు మాయలో అసలే మాయ, ఈ జగత్తే మాయ, ఈ జన్మే మాయ, ఈ విషయాలే మాయ. ఈ మాయలు, ఈ బంధాలు పట్టి మనల్ని బంధిస్తున్నాయి. ఈ బంధాల నుండి మనం బయటపడాలి అని ఆరాటపడుతున్నటువంటి సమయంలో ఈ బంధాల నుండి, ఈ బాధల నుండి బయటపడాలి, ఆ మోక్షాన్ని పొందాలి. ఎక్కడి నుంచి వచ్చామో మనము విచారించుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది మనం విచారణ చేసుకోవాలి. ఆ విచారణలో మనం సమాధానాన్ని వెతుక్కోవాలి, జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని అనుసరించాలి. అనుసరించి ఆచరించి
అనుభవం పొందాలి. అప్పుడే ముక్తి కరతలమలకమవుతుంది. అటువంటి స్థితిలో ఈ లేనిపోని మతాలు, లేనిపోని భావాలు, లేనిపోని మాయలు, ఇంకా మాయలు వచ్చి మనల్ని ఈ మాయలో నుంచి ఇంకో మాయలోకి తీసుకెళ్ళిపోతున్నాయి. దాంట్లో నుంచి పొరపాటును కూడా బయటికి రాలేకపోతున్నాడు, రాలేడు. అటువంటి ఈ మాయలుని అమ్మ తొలగించాలి. తొలగించేటువంటి తల్లి కనుక ఆ పాషండత్వాన్ని లేకుండా చేసేటువంటి తల్లి గనక అమ్మా ధర్మంగా అందరూ ఆ ధర్మాన్ని ఆచరించేటట్లుగా, ధర్మంగా నడిచేటట్లుగా సర్వే జన సుఖినో భవంతు అని మనం రోజు ప్రార్థన చేస్తున్నాం కదా. సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని ఆ భావం ఎంత ఉత్తమమైనదో. మనం మాయలో ఉన్న ఆ మాయని తొలగించమని సర్వ జనాల యొక్క శ్రేయస్సుని చూడమని, అందరికీ మంగళప్రదమైనటువంటి జీవితాన్ని ఇమ్మని మనం కోరుకుంటున్నాం. మరి దీంట్లో నుంచి కనీసం ఈ అజ్ఞానములో జ్ఞానంతో కూడుకున్నటువంటి ప్రార్థన, మనం దాని అర్థం తెలియకపోయినా, పరమార్థం తెలియకపోయినా మనం అలా ప్రార్థిస్తున్నాం. ఇటువంటి స్థితి నుండి ఈ పాషండులు, విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వేరే మతస్థులు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మామూలుగా ఉన్నటువంటి స్థితిని, అంటే పూజ వద్దు, విగ్రహాలు వద్దు, ఏమీ వద్దు, ప్రసాదాలు వద్దు, నైవేద్యాలు వద్దు అంటమే కాకుండా నిందించటము, అందరినీ మనము అందరిలోనూ భగవంతుని చూడమని మన ధర్మం చెప్తుంది. వాళ్ళు అందరిలోనూ సైతాన్ని చూస్తున్నారు. అలా నిందించటము, సైతాన్ని చూడటము, అట్లా పరమాత్మని చూసి తలిచి పరమాత్మ స్వరూపాన్ని పొందుతారు అని మనకి బోధిస్తున్నారు మహానుభావులు. అటువంటి స్థితిని మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఆ పరమాత్మ భావంతో ఉండాలి, ఆ పరమాత్మ స్థితిని పొందాలి అని మనకి బోధిస్తున్నారు. మనము దాన్ని ఆచరించటానికి మనం సన్నద్ధులం అవుతున్నాము, సాధన చెయ్యాలని అనుకుంటున్నాము, సాధన చేస్తున్నాము. అలా సాధించాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు. సాధన చెయ్యాలే కానీ సాధ్యము కానిదంటూ ఉండదు అని మన ధర్మం చెప్తోంది. అలాగే ఇక్కడ చతుర్దశ విద్యలు ఉన్నాయి. వాటిలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 వేదాలు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అనే వేదాంగాలు, అంటే వేదాలకి భాగాలుగా ఉన్నాయి. 18 పురాణాలు ఉన్నాయి. న్యాయశాస్త్రము, మీమాంస, ధర్మశాస్త్రము, వీటికి విరుద్ధమైనటువంటి ధర్మాలు బుద్ధి కల్పితాలు. అంటే మన బుద్ధులు పెడదారి పట్టి అన్నీ వచ్చిందండి, పెడదారి పట్టి మన కల్పించుకుని అధర్మాన్ని ఆచరించడమే పాషండత్వము. అవే ఆ బుద్ధి కల్పితాలే పాషండములు అంటున్నారు. వాటిని అనుసరించేటువంటి వాళ్ళు పాషండులు. వారిని సంహరించు తల్లి అని ఇక్కడ చెప్తున్నారు. వారిని సంహరించు తల్లి అని చెప్తున్నారు. వాటిని సంహరించు తల్లి అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం మా అధర్మాన్ని నశింపచేయి తల్లి, ధర్మాన్ని ఉద్ధరించు తల్లి, ధర్మాన్ని అందరూ అనుసరించేటట్లుగా
అనుగ్రహించు తల్లి అని మనం అమ్మని ప్రార్థిస్తే ఆ అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని ఉద్ధరిస్తుంది. మనము వ్యక్తిగతంగా అయితే అమ్మ అటువంటి పాషండ బుద్ధిలో నేను పడిపోకుండా నన్ను ఏ అటువంటి అధర్మమైనటువంటి బుద్ధులకి నన్ను జోలికి పోనివ్వకుండా నన్ను కాపాడు తల్లి, ఆ అధర్మాన్ని ఆచరించకుండా నన్ను అనుగ్రహించు, ధర్మాన్ని ఆచరించేటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు తల్లి. తెలుసో తెలియకో ఏదైనా అధర్మంగా కర్మలను చేస్తే ఆ ఆ దోషాల్ని తీసేయి తల్లి. ఆ ధర్మమైనటువంటి పనులను చెయ్యకుండా నన్ను కాపాడు తల్లి అని మనము సంహృతాశేష పాషండ అయిన తల్లిని మనము ప్రార్థిద్దాము.